మంచిది. దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా ఉన్నాం 10 నిమిషాలు. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం సంఘం అనగా ఎవరు అనేది తెలుసుకుందాం. సంఘము అనగా ఎవరు, లేదా సంఘములో ఎవరుంటారు అనేదైనా మనం తెలుసుకుందాం. ఇది వాళ్ళు ఇందులో ఉన్నారా? ఉన్నారు. సంఘము మాట వినపడుతుందా? సంఘము అనగా ఎవరనేది మనం తెలుసుకుందాం. లేదా ఇంకొకటి, మనము పిలువబడ్డామా లేదా చొరబడ్డామా అనేదేం రాసుకోండి. లేదా మనం ఎందుకు పిలువబడ్డాం అనేదేం రాసుకోండి. మనము ఎందుకు పిలువబడ్డాం అనేదని రాసుకోండి. అర్థమైంది? టైటిల్స్ పిలువబడిన వారమా చొరబడిన వారమా అదేనా రాసుకోండి. తర్వాత మనం ఎందుకు పిలువబడ్డాం అనేది రాసుకోండి. లేదా సంఘము అనగా ఎవరు అనేది మనం తెలుసుకోండి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం అంశంలోకి వెళ్తే, రాసుకున్నారా టైటిల్స్? మనం అంశంలోకి వెళ్దాం డైరెక్ట్గా. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడునైనా దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా అది దేవుని ప్రియులందరికీ అన్నాడు. దేవుని ప్రియులు అంటే దేవునికి ఎవరు ప్రియంగా ఉంటారు అన్నాడు కదా. అనగా అన్నాడు కదా. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని ప్రియులందరికీ అంటే దేవుడికి ఇష్టములైన వారందరికీ రాయబడేది ఏంటి అన్నాడు. దేవుడికి ఇష్టలైన వారందరికీ అంటే మళ్ళీ ఏమనుకుంటారు, దేవుడికి అందరు ఇష్టమే అని అపార్థం చేసుకుంటామని క్లారిటీ ఇచ్చాడు. ఏమని? అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అంటే దేవునికి ప్రియులు ఎవరు? ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళు అని. అంటే దేవునికి ప్రియుల ఎవరు అనేది మనం ఆలోచిస్తే, దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అనేది మనం ఆలోచిస్తే, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. ఇది క్లారిటీనా? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది అన్నాడు. అదేనా? కాబట్టి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు తర్వాత ఏమయ్యారు చూడండి. 1 కొరింథీ పత్రిక. మరి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు మరి పరిశుద్ధులు అయ్యారా లేదా పిలువబడిన తర్వాత? అంతే కదా. భోజనానికి పిలువబడిన వాళ్ళు భోజనం చేస్తారా చేయరా? అంతే కదా. భోజనానికి రిసెప్షన్కి పిలుస్తారు. భోజనానికి పిలువబడిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? తినటానికి వచ్చిన వాళ్ళు అని అర్థం. అలాగే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులుగా ఉంటారు. అంటే భోజనానికి పిలిచిన వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళరు. పరిశుద్ధంగా ఉండటానికి పిలిచిన వాళ్ళు మరి ఉన్నారా పరిశుద్ధంగా? చూడండి వాళ్ళు ఏమయ్యారో చూద్దాం. చూసారా? 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ప్రియులు అన్నాడు. ఇక్కడేమన్నాడు? సంఘము అన్నాడు. అర్థమైందా? అక్కడ దేవునికి ప్రియులు అంట, ఇక్కడేమన్నాడు? ఆ ప్రియుల్ని సంఘం అన్నాడు. ముందు రోమపత్రిక రాయబడిందా కొరింథీ పత్రిక రాయబడిందా? రాయబడింది. అంటే రోమపత్రికకి కొరింథీ పత్రికకి కాల వ్యవధి ఉందా లేదా? ఉంది. కానీ పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వారికి అని కొంతకాలం దాటిన తర్వాత అదే పౌలు గారు కొరింథీలను ఉద్దేశించి చెబుతున్నాడు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అన్నాడు. అక్కడ దేవుని ప్రియులు అందరికీ అని అనగా పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వారికి అన్నాడు.
ఇక్కడ కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అంటే ఆ సంఘము అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరు పడితే వాళ్ళు కాదు సంఘం అంటే. అందుకని అపార్థం చేసుకుంటామని ఏమంటున్నాడు, దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధ చదవండి, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై ఎవరు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని చాలు. అంటే ఇక్కడ సంఘమునకు అనగా సంఘం అంటే ఎవరు, పరిశుద్ధ పరచబడిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఎవరు వీళ్ళు? సంఘంలో ఇప్పుడు ఎవరు సంఘం అనగా ఎవరు ఇప్పుడు చెప్పండి, అది పరిశుద్ధ పరచబడిన వాళ్ళు అని అర్థం. అంటే పరిశుద్ధ పరచబడిన వారే సంఘమా? బాప్తిసం పొందిన వాళ్ళందరూ సంఘమా? అది అంటే నేను సంఘములో వ్యక్తిని అని ఎవరైనా అనుకోవాలి అంటే తాను పరిశుద్ధ పరచబడ్డాడో లేదో ఆలోచించాలి. సంఘములో ఉన్నంత మాత్రాన, చర్చిలో కూర్చున్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధ పరచబడిన వాళ్ళు కాదు. అందుకని ఏమంటున్నాడు మొదటి వచనంలో, పరిశుద్ధ పరచబడిన వారు అంటే పుట్టినట్లు ఏముంది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు అని. అవునా కదా? కాబట్టి 2 కొరింథీ కూడా చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. దేవుని ఇష్టము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు పరిశుద్ధులు అందరికా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికా? మీకు అర్థమైంది ఇక్కడ వ్యత్యాసం చూసారా? పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డారు, పిలువబడిన తర్వాత ఏమంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండటకు శుభమని, పరిశుద్ధులుగా ఉండటకు వచ్చిన వారికి శుభమని చెప్పండి అన్నాడా? పరిశుద్ధులకు శుభమని చెప్పమన్నాడా? అంటే పరిశుద్ధులు అయ్యారా పిలువబడిన వాళ్ళు? పరిశుద్ధులయ్యారు. మరి మనం అయ్యామా? అర్థమైందా? ఇది ఆలోచించుకోవాలి. అందుకంటే సంఘం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు మత శాఖలు అనుకుంటున్నట్టుగా వేల మంది సంఘంలో చేరి, అర్థమైందా, చేరిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. అసలు ఆ బోధకుడో చేరాడో లేదో కూడా తెలియదు వాక్యం దగ్గరకు వచ్చిన దాకా. అర్థమైందా? ఆ సంఘం యొక్క కాపరి సంఘంలో చేరాడో లేదో కూడా తెలియదు వాక్యం చెప్పిందాక. మీకు అర్థమైందా? అందుకని ఏమన్నాడు, పరిశుద్ధులకు అందరికీ శుభమని చెప్పి రాయినది అన్నాడా, లేదా పిలువబడిన పరిశుద్ధులకు అన్నాడా? అంటే పిలువబడిన వాళ్ళు ఏమయ్యారు, ఇక్కడ పరిశుద్ధులు అయ్యారు. అర్థమైనా? ఎంతకాలానికి? 54, 55 2 సంవత్సరాల మధ్యలో. రోమా పత్రికకి కొరింథీ పత్రికకి వ్యవధి అనమాట. ఏమైపోయారు వాళ్ళు? పరిశుద్ధులు అయిపోయారు. కాలం మారింది. అవునా కదా? తర్వాత ఎఫెసీ పత్రిక 1:1 ఇక నుంచి ఏమంటున్నాడు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను అన్నాడా, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వాళ్ళు అన్నాడా? అంటే ఇక్కడ నుండి ఏమనట్లేదు, అనట్లా. పిలువబడిన వాళ్ళు ఏమైపోయారు? పరిశుద్ధులు అయిపోయారు. అంటే రోమా పత్రికలో ఏం చెప్పాడు, దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అన్నాడు. తర్వాత మొదటి కొరింథీ 1:1-2 వచనాల్లో ఏమన్నాడు, ప్రియులు అంటే ఎవరో కాదు సంఘస్థులు అన్నాడు. సంఘస్థులు అంటే ఎవరో కాదు పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వాళ్ళు అన్నాడు. తర్వాత 2వ కొరింథీకి వచ్చేసరికి పరిశుద్ధులకు అందరికీ అన్నాడు. అంటే పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వాళ్ళందరూ ఏమైపోయారు? పరిశుద్ధులయ్యారు. అంటే భోజనానికి పిలిచిన వాళ్ళందరూ తినకుండా ఎవరైనా వెళ్తారా? భోజనము చేయుటకు పిలువబడిన వారికి అందరికీ అనగానే అందరూ తినే వెళ్తారు లేట్ అయినా.
ఫుల్గా జనం ఉండగానే వాళ్ళు లేవకముందే వెనక కూర్చొని ఉంటారు, వెనక నిలబడి ఉంటారు. ఎందుకని వాళ్ళు తింటే తినే పోవాల్సిందే అని. అరే జనం ఎక్కువ ఉన్నారు రా వెళ్దాం అంటే, అరే అన్నం తినకుండా వెళ్తే వాడు ఏమైనా అనుకుంటాడ్రా అంటే అన్నానికి పిలిస్తేనే రిస్క్ తీసుకొని అన్నం తిని, అమ్మో వాడు ఏమన్నా అనుకుంటాడురా, వాడు అనుకుంటాడు కాబట్టి రిస్క్ తీసుకొని అన్నం తిని వెళ్తున్నావే పిలిచినందుకు. మరి దేవుడు పిలిచినందుకు దేవుడు అనుకుంటాడే, దేవుడు పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడు కాబట్టి పరిశుద్ధంగా బ్రతకపోతే దేవుడు బాధపడతాడే, కాబట్టి బాధపడకుండా నేను పరిశుద్ధం అవ్వాలని ఎందుకు అనుకోరు? అర్థందా? భోజనానికి పిలిస్తేనే బాధపడతాడని వాడు కష్టపడి వారం ముందే చెప్పాడురా, తినకుండా వెళ్తే బాధపడతాడంటే దేవుడు వారం ముందు చెప్పాడా? అనాదిలోనే చెప్పాడా? అనాదిలోనే చెప్పాడు. తర్వాత లోకాసువార్త 14లో చెప్పాడు భోజనం చేయటానికి రండి అని. అంటే ఈ భయం అనేది ఎవరికి లేకపోవటం వల్ల క్రైస్తవ్యంలో ఏమైపోయిందంటే, నిన్న యోహానన్న ఎదురే అన్నాడు, అన్న క్రైస్తవం భయంకరంగా మారిపోయిందన్న. నిజమేనా? భయం ఏది? ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను అన్నాడు. అర్థమైందా? ఎఫెసులో ఉన్న ఏ పరిశుద్ధులు? విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. పరిశుద్ధులను విశ్వాసులు అంటే విశ్వాసం ఉంటేనే పరిశుద్ధంగా బతుకుతారు. నేను ఇంకా పరిశుద్ధంగా బ్రతకట్లేదు అంటే ఏమీ లేదని అర్థం, విశ్వాసం లేదని అర్థం. అవునా కదా? అందుకని ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూడండి. మొదటి వచ్చిన ఎందుకంటే పరిచయం అదిగోండి, క్రీస్తు యేసునందలి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులా లేదా సంఘంలో కొంతమంది పరిశుద్ధులా? అంటే ఇక్కడ ఈ సంఘానికి కాపరి అయిన దైవజనుడు పరిశుద్ధుడే, ఈ సంఘం అందరూ కూడా ఎవరు? పరిశుద్ధులు. దేవుడు అంటున్నాడా లేదా? వాళ్ళు పాపులైతే పరిశుద్ధులు అంటున్నాడా? పరిశుద్ధులని పేరు పెట్టాడా? అంటే దేవుడు మనం పరిశుద్ధంగా బతికినా బతకపోయినా మన మీద పెట్టిన నమ్మకం చూడండి. మీకు అర్థమైందా? మన మీద దేవుడు ఏం పెట్టుకున్నాడు? ఒక తండ్రి తన పిల్లల మీద నమ్మకం పెట్టుకుంటాడు. నా కుమారుడు ఎటు వెళ్ళినా ఏ అమ్మాయిని పాడు చేయడు, ఏ అమ్మాయిని ర్యాగింగ్ చేయడు, ఏ అమ్మాయిని అనవసరమైన కామెంట్స్ చేసి ఆ అమ్మాయిని బాధ పెట్టడని నమ్మకం పెట్టుకొని నా కొడుకు మంచోడంట. మరి కొడుకు ఏమనిపించాలి? మా నాన్న నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు అని కొడుకు ఏం చేయాలి? ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి. అలాగే కూతురు ఉంది, నా కూతుర్ని ఎక్కడికి పంపించినా పరాయి పురుషుడు కన్ను తన మీద పడనీయదు, నా కూతుర్ని ఎక్కడికైనా పంపించవచ్చు, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని తండ్రి పంపించినప్పుడు కూతురు ఏం చేయాలి? ఆ నమ్మకాన్ని ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలి. లేదా మా నాన్న చూడట్లేదులే, ఆయనకు తెలుసా కాలేజీలో జరిగేది అనుకో. మీకు అర్థం? అలాగే క్రైస్తవులమైన మనం కూడా దేవుడు మనం పరిశుద్ధంగా ఉన్నా లేకపోయినా మన మీద నమ్మకంతో ఏ పేరు పెట్టాడు? పరిశుద్ధులు అని పేరు పెట్టినప్పుడు అర్హత లేని మనకి పరిశుద్ధులు అన్నప్పుడు, మరి అర్హతనే లేని నాకు పరిశుద్ధుడని పేరు పెట్టాడు, ఇక పరిశుద్ధతను సంతరించుకోవాలి అనే ఆలోచన మనిషికి ఎందుకు రావట్లా? ఒక దొంగని పిలిచి అరే నువ్వు మహానుభావుడురా, నీ సంగతి నీకు తెలియట్లా అన్నాం అనుకోండి, మనసు ఏమైపోద్ది? అందరూ దొంగ అన్నారు కానీ ఈయన మాత్రం నువ్వు మహానుభావుడురా, నీ సంగతి నీకు తెలియట్లా, మారితే నీ అంత గొప్పడు ఎవడో లేడురా అంటే ఏమనుకుంటాడు? వెంటనే ఆ మాటకే అబ్బా నేను ఇక్కడి నుంచి బతకాలరా అనుకుంటాడు. ఒక మనిషిని లేని దాన్ని చెబితే నేను బ్రతకాలనుకుంటే, దేవుడు మనం పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధులు అని పేరు పెడితే దాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన ఎందుకు ఉండదు? అంటే ప్రేమ మనకేమైంది? అలుసైపోయింది. ఆయన మన మీద పెట్టిన నమ్మకం మనకేమైంది? అలుసైపోయింది. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ పిల్లలకు అలుసయ్యి చెడిపోయినట్టు పరలోకంలో ఉన్న తండ్రి కూడా పరిశుద్ధులని పేరు పెట్టిన దానికే మనం కృతజ్ఞతగా తగ్గి వినయ మనస్కులై దీన మనస్కులై బతకాల్సిన వాళ్ళం. ఏ మాత్రం కూడా ఏం లేదనమాట, భయం భక్తి లేదు.
చర్చిలో ఉన్న గంట సేపే. తర్వాత మన ఆలోచనలు వేరు, మన పద్ధతులు వేరు, మన నడవడికలు వేరు, మన మాటలు వేరు, అన్నీ వేరు. అందుకనే ఉన్న ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అన్నాడు. సకలము అన్నాడు, అంటే అందరూ పరిశుద్ధులే అన్నాడు. ఈ మాట ఎట్టాగుందో కానీ చూడండి, కొలసీ పత్రికలో కూడా రండి ఒకసారి. మొదటి వచనం, అది కూడా మొదటి అధ్యాయం మొదటి వచనం. అరే ఇక్కడ చూడు, ఫిలిప్పీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులు. ఎఫెసీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? కొరింథీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? రోమాలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? చూసారా? చూడండి ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాను. ఇంత నమ్మకం పెట్టుకున్న దేవుణ్ణి మోసం చేయటంలో కూడా ఎంత దారుణమైన స్థితి. కొలసీలో ఉన్న వాళ్ళందరూ ఎవరంట? చదవండి. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, అది పరిశుద్ధులన్నా విశ్వాసులన్నా రెండు ఒకటే కాదా? అంటే పరిశుద్ధంగా బతకలేదు అంటే విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమైపోతారు? పరిశుద్ధులుగా బతుకుతారు. అందుకే మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? అది ఎందుకని విశ్వాసం ఉంటే పరిశుద్ధత వస్తుంది, విశ్వాసం లేకపోతే పరిశుద్ధత రాదు. అవునా కదా? అందుకని ఏమంటున్నాడు అంటే ఇంకొంచెం మంచి మాట అన్నాడు, ఇంకొంచెం మనం ఆనందించే మాట అన్నాడు. చూడండి, ఈ మాటకు మీరేమవుతారో తెలియదు కానీ యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ముగించుకుందాం, మనకు సమయం లేదు ఈసారి. ఎప్పుడన్నా పూర్తి సంస్కారం. సీయోనులో శేషించిన వారికి అనగా అది జీవము పొందుటకై, అంటే పిలువబడిన వారు జీవం పొందితేనే పరిశుద్ధులు అవుతారు. అర్థమైందా లేదా? నిలవబడిన వారికి, అనగా పిలువబడిన వారికే నిలవబడిన వారికి, అంటే యెరూషలేములో విశ్వాసులైతేనే. నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి అది కూడా. అంటే ఎవరైనా సరే, నువ్వు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతం అయినా, ఏ వర్గమైనా, నువ్వు పేదవాడివైనా ధనికుడు అయినా, ఎవరైనా సరే, ఎవరు పెట్టని పేరు ఎవరు పెట్టాడు? పిలువబడిన ప్రతి ఒక్కళ్ళకి ఏం పేరు? పరిశుద్ధుడనే పేరు పెట్టుదురు అన్నాడు. అవును కదా? ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం జాగ్రత్త పడిచే మాట మనం చదువుకుందాం. చూడండి, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా మంచి మాట, ఇంతకన్నా మంచి మాట ఒకటి. యోధాపత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ ఏమయ్యాడంట? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అది అంటే పరిశుద్ధులు పిలువబడిన వాళ్ళందరిని ఏం చేశాడంట? భద్రం చేశాడంట. మీకు అర్థమైందా? పిలువబడిన వాళ్ళందరిని ఏం చేశాడంట దేవుడు? ఎందుకని? మనల్ని ఏమన్నాడు? విలువ పెట్టి మీరు నా అది సొత్తు. అంటే ఏంటి? ఆస్తి. ఎవరైనా ఆస్తిని ఎక్కడ పెట్టుకుంటారు? మీరు బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? బీరువాలో పెడతారా? బీరువాలో సీక్రెట్ లాకర్లో పెడతారా? దాన్ని భద్రం అంటారు. బీరువాలో పెట్టేదాన్ని భద్రం అనరు. బీరువాలో ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. అక్కడ వెండి కానీ బంగారం కానీ ఏ డబ్బు కానీ మీరు ఏం చేస్తారు? బీరువాలో పెట్టావా అంటే పెట్టాను. బీరువాలో కాదే భద్రంగా పెట్టంటే లాకర్లో పెట్టాను. అంటే దేవుడు కూడా క్రీస్తు యేసునందు మనల్ని ప్రేమించి పరిశుద్ధులని పేరు పెట్టి నా సొత్తు అని పిలుచుకొని ఆ సొత్తుని ఎక్కడ ఏం చేశాడంట? భద్రం చేశాడంట. మరి ఎక్కడ భద్రం చేశాడు? మీరు బీరువాలో భద్రం చేస్తే ఆయన లోకంలోంచి తీసుకొని వచ్చి సంఘంలో భద్రం చేశాడు. సంఘమే బీరువా, సంఘమే బీరువా. అందుకని ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాడు? మనల్ని వాక్యంతో
భద్రం చేస్తున్నాడు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, ఇదిగో జాగ్రత్త అని భద్రం చేస్తున్నాడు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావా, ఇదిగో జాగ్రత్త అని భద్రం చేస్తున్నాడు. నీలో భక్తిహీనత ఉందా, ఇదిగో జాగ్రత్త అని భద్రం చేస్తున్నాడు ఆదివారం. అంటే ప్రతి ఆదివారం దేనికి? భద్రం చేయటానికి. ఆదివారాలు లేకపోతే ఒకసారి ఊహించుకోండి. అంతెందుకు, బీరువాలో పెట్టిన చాలా రోజుల తర్వాత కొంతమంది తీసి వాటిని శుభ్రంగా తుడిచి మళ్ళీ ఎక్కడ పెడతారు? భద్రంగా పెడతారు. డబ్బు అయినా సరే బయటికి తీసి చిమ్మెటకు పెట్టిందా ఏం చేసిందని తీసి మళ్ళీ ఏం చేస్తారు? శుభ్రం చేసి భద్ర పెడతారు. ఆదివారం కూడా వారం అంతా మనకేమైనా మురికి పట్టిందేమో, పాపం అనే దుమ్ము మనకు పట్టిందేమో అని దైవజనుడిని నిలబెట్టుకొని ఏం చేస్తాడు? వాక్యం ద్వారా ఆ దుమ్ముని దులుపుతాడు. దులుపుకోవాలని ఇష్టం ఉన్నవాళ్ళు దులిపించుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదైపోతుంది. డబ్బే విలువ కలదే, చిమ్మెట పడితే ఎవరికి ఉపయోగం? ఒక్క చోట చినిగితేనే ఎవరు తీసుకుంటారా? మరి చిమ్మెట కొట్టిపోతే విలువ గలదానివే, కానీ చిమ్మెట కొడితే విలువ లేదు. అలాగే పిలువబడ్డావు, కానీ నీకేమైపోయింది? చిమ్మెట కొట్టిపోయింది. అర్థమైందా? అంటే చెదులు పట్టింది. చెదలు పట్టిన డబ్బు చెల్లిద్దా? చెల్లదు. అందుకని ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు ఏమైపోయారంట? భద్రము చేయబడి. భద్రం చేశాడంట. అవసరం అంటారా దేవుడికి? అవసరమా? కొంతమంది అంటారు. అందుకే మతశాఖల గురించి నేను ఎక్కువ చెప్తా ఉంటాను. మతశాఖలు ఏమంటారు తెలుసా? సంఘంలో ఎవరు ఉంటారంటే ఒప్పుకోరు వాళ్ళు. సంఘం అనగా పరిశుద్ధులు అంటే ఒప్పుకోరు వాళ్ళు. మీకు అర్థమైందా? సంఘము అనగా పరిశుద్ధులు అంటే మతశాఖలు ఒప్పుకోరు. ఎలా చెప్పగలవు అంటారా? ఇది చూడండి, నా వాళ్ళు ఏమంటారంటే నీతిమంతుడు ఒక్కడు, నీతిమంతుడు ఇప్పటికి అదే అంటారు. మరి వీళ్ళెవరు? పాపులా? అందుకే మతశాఖలకి క్రీస్తు సంఘానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అది క్రీస్తు సంఘం, ఆ సంఘంలోకి మేము పిలువబడ్డామని మీరు అనుకుంటే అది మీ భ్రమ, మనుషులు అనుకుంటే వాళ్ళ భ్రమ అది. అందుకని మతశాఖలో ఏమంటారు తెలుసా? ఇప్పటికీ వాక్యం చెప్పేటప్పుడు కూడా మనం అందరం మనుషులు అయ్యా, బైబిలే చెప్పింది ఒక్కడో లేడు నీతిమంతుడు, ఒక్కడో లేడు. మరి సంఘంలో వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు పాపులు అంటున్నాడా, దేవుడు పరిశుద్ధుడు అంటున్నాడు? అందుకని క్రీస్తు సంఘం నీతిమంతులు ధర్మశాస్త్రంలో లేరు అంటాడు తప్ప క్రీస్తు యేసునందు పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు అని క్రీస్తు సంఘస్థుడు చెప్తాడు. అందుకని మతశాఖల వైపు వెళితే పాపానికి దారి చూపిస్తారు. ఏమని? నీతిమంతుడు ఒక్కడో లేడయ్యా, అందరం పాపులమే, అందరం మనుషులం, అందరూ బలహీనులమే అంటాడు మతశాఖ పాస్టర్ గారు. మతశాఖ పాస్టర్ గారు ఏమంటాడు? నీతిమంతుడు ఒక్కడో లేడయ్యా, అందరం బలహీనులమే, అందరం పాపులమే. ఎవరికి? సంఘంలోకి వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు. దాన్ని చూసి వాళ్ళు ఏమైపోతారు? పాపం చేయడానికి ఇది చేస్తారు. అదే క్రీస్తు సంఘ దైవజనుడు అయితే నీతిమంతుడు ఒక్కడూ లేడనేది ధర్మశాస్త్రం చెప్తుంది. సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు, పాపం చేయకుండా బ్రతకాల్సిందే. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం, పరిశుద్ధులుగా బ్రతికి తీరాల్సిందే అంటాడు. ఇది మతశాఖకి క్రీస్తు సంఘానికి ఉన్న వ్యత్యాసం. ఇంకా నీతిమంతులు లేరంటారు. ఇంక యేసుప్రభు వచ్చింది దేనికి? పాపులను గడగటానికా, పందులను గడగటానికి? అందుకని ఇలాంటి వాళ్ళని, ఈ మతశాఖలను ఏమన్నాడు తెలుసా దేవుడు? చూడండి, ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం, లోకాసు వార్త. ఎందుకు యోధా పత్రికలోనే తీయండి, యోధా పత్రిక తీయండి. మొదటి వచనం మీరు చదివారుగా. ఏమని? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అన్నాడు కదా. అంటే సంఘము అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? సంఘం అనగా పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వాళ్ళు, దేవుని ప్రియులు. అర్థమైందా? ఆ తర్వాత భద్రము చేయబడిన వాళ్ళు, తర్వాత ప్రేమింపబడిన వాళ్ళు. ఇలాగా తర్వాత చదువు 4వ వచనం చదువు. అంటే వరుసగా చదువుకుంటారండి మొదటి వచనం నుంచి.
పిలవబడిన వారికి అది భద్రము చేయబడి శుభమని చెప్పి రాయినది అన్నాడు. 4వ వచనంలో ఏమంటున్నాడు? అది మత్స్యశాఖలు ఏమైపోయారు? రహస్యముగా చొరబడ్డారు. దేవుడు అంటే ఎవరంటే ముగ్గురు దేవుళ్ళే. ఆరాధన ఎవరికి? యేసయ్యకి. ఎవరికి? యేసయ్యకి. పాటలు ఎవరికి? యేసయ్యకి. స్తుతులు ఎవరికి? యేసయ్యకి. మొత్తం ప్రతి పాట కూడా ఏసయ్య 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 తప్ప ఏసయ్య నాకు ఒక తండ్రి ఉన్నాడు అంటే ఆ తండ్రిని ఏం చేశారు? పక్కన పెట్టారు. మళ్ళీ వీళ్ళు సంఘంలో చొరబడ్డట లేకపోతే చొరబడినట్టు. ఏసయ్య సమస్తం ఏసయ్య తప్ప ఏసయ్యకి అలాంటి మనసు ఇచ్చిన దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టేశారు. అందుకని అలాంటి వాళ్ళు ఏమయ్యారంట? రహస్యముగా చొరబడి ఉన్నారు. అది నేను అంటున్నాను, వాళ్ళు అంటున్నారు, దేవుడు అన్నాడు. మత్స్యశాఖలు ఏమన్నారు తెలుసా? మత్స్యశాఖల గురించి వారు రహస్యంగా చొరబడ్డారు. క్రమ ప్రకారం చొరబడితే దేవుడు ఎవరో చెప్పగలరు, యేసుక్రీస్తు ఎవరో చెప్పగలరు, పరిశుద్ధాత్ముడు ఎవరో చెప్పగలరు. రహస్యంగా చొరబడ్డ వాడికి క్రమం ఏం తెలిసిపోద్ది? అందుకని యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు, ఆయన ఈయనగా వచ్చాడు, ఈయనే వాళ్ళ ఇష్టం, క్రమం లేదుగా. ఇప్పుడు మన ఇంట్లో దొంగ చొరబడ్డాడు, గుర్తుపెట్టుకోండి, అర్థం కావటం కోసం చెప్తాను. మన ఇంట్లో దొంగ చొరబడ్డాడు, ఎక్కడెక్కడ ఏముందో తెలుసా? కానీ ఇంట్లో ఉన్న మనకి కళ్ళు మూసుకొని చెప్పగలం. బీరువా ఎక్కడుందో కళ్ళు కనపడకపోయినా ఎక్కడెక్కడ ఏముందో చెప్పగలం. ఎందుకని మన ఇల్లు అది, మన ఇల్లు, మన ఇంట్లో మనకేముందో తెలుసు. అలాగే బైబిల్ మనది, మన బైబిల్లో ఏముందో మనకు బాగా తెలుసు క్రీస్తు సంఘస్థులకి. కానీ బైబిల్ మతశాఖస్తులది కాదు, కాబట్టి వాళ్ళు చొరబడ్డారు, దొంగలు లాంటి వాళ్ళు. కాబట్టి బైబిల్లో దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో, యెహోవా ఎవరో తెలియదు. ఎందుకని? రహస్యంగా చొరబడ్డారు. వాళ్ళు నేర్పు లేని మూడులు, నేర్చుకోరు. అందుకని బైబిల్ మనది కాబట్టి బైబిల్లో ఏముందో మనకు తెలుసు. వాళ్ళు రహస్యంగా చొరబడ్డారు కాబట్టి ముందు దేవత్వం అనేది వాళ్ళకి తెలీదు, రక్షణ ఎలా వచ్చిందో కూడా వాళ్ళకి తెలియదు. అలాగని నేను వాళ్ళని అవమానించట్లా, మేలుకొలుపు చేస్తాను. తెలుసుకొని క్రీస్తు సంఘంలోకి వస్తారని చేస్తాను. రాకపోయినా ముందు క్రమం నేర్చుకుంటారని చెప్తాను. వాళ్ళంటే నాకు ద్వేషం ఏమీ లేదు. మనకు ద్వేషం ఏమైనా ఉంటుందా? ఉండదు. అందుకని ఏమంటున్నాడు? ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? వారే భక్తిహీనులై మన దేవుని కృపను దేనికి అప్పగిస్తారు? కామాతురత్వమునకు దుర్యోగ పరుస్తారు. ఏమని? ఎలా కామం చేయండి, వ్యభిచారం చేయండి అంటారా? స్త్రీతో పోయింది, అమ్మాయితో పోయింది అంటారా? అందరూ. మరి ఏమంటారు? నీతిమంతుడు ఒక్కడో లేడయ్యా, అందరం పాపంలే అనగానే అదే దారి చూపించటం. నీతిమంతుడు ఒక్కడో లేడయ్యా, అందరం పాపులమే అయ్యేసరికి ఏం చూపిస్తున్నారు? ఇండైరెక్ట్గా పాపం చేయండి, నీతిమంతులు ఎవరు లేరులే, పాపం చేస్తే ఆయన క్షమిస్తాడని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎవరు? వీళ్ళు. భక్తిహీనుడైన వాడు ఏం చెప్తాడు తెలుసా? నీతిమంతుడు ఎవడో లేడంటాడు. భక్తిపరుడు ఏమంటాడు తెలుసా? నీతిమంతులు ఎందుకు లేరు, సంఘం అనగా పరిశుద్ధులే అని చెప్తాడు. చూడండి ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు మత్స్యశాఖల గురించి. అవునా కదా? దేవుని కృపను కామాతురత్వానికి ఏ కామం ఇది? దేవునిని లోకాన్ని ప్రేమించేటట్టు చేయటం. అదేనా? ఇటు దేవుణ్ణి ఇటు లోకాన్ని ప్రేమించేటట్టు చేయటం. ఇటు క్రీస్తు దగ్గరకు వచ్చి లోకాన్ని ప్రేమించటమే కామాతురత్వం. కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచు, నాదుడంటే ఏలేవాడు. మన అద్వితీయ నాదుడును భర్తను కూడా ఏమంటారు? నాదా అంటారు. అవును కదా? మన అద్వితీయ నాదుడును అది విసర్జించుతున్నారు. ఎవరు? రహస్యంగా చొరబడిన వాళ్ళు. వాళ్ళకి దేవుడు తెలియదు, యేసుక్రీస్తు తెలియదు, పరిశుద్ధాత్ముడు తెలియదు, దేవత్వం తెలియకుండా బాప్తిస్వం అంటే ఏంటో తెలియదు, బాప్తిస్వంలో ఏమని విశ్వసించాలో తెలియదు, ఏమని నమ్మితే రక్షణ తెలియదు. అందుకని యేసుక్రీస్తుని విసర్జించేటట్టు ఎవరు చేస్తుంది? క్రీస్తు సందేశంలో చొరబడిన వాళ్ళు ఎవరు? డినామినేషన్స్ అంటారు, తెలుగులో మత శాఖల వాళ్ళు అని అంటారు. వీళ్ళకి బైబిల్ నేర్చుకోవాలంటే మహా చీదర. వీళ్ళకి
బైబిల్ నేర్చుకోవాలంటే మహా ఛేదర, మహా అవమానం వీళ్ళకి. అందుకని మత శాఖలను వాళ్ళు ఎంత రొమ్ములు కొట్టుకున్నా అది పై ఏడుపే తప్ప దేవుణ్ణి అర్థం చేసుకుంటే వచ్చిన ఏడుపు కాదు అని నేను అంటున్నానా. లోక 16:16 కూడా చదవండి, ముగించుకుందాం. ప్రతివాడును అది మీకు అర్హత లేదయ్యా అన్నగానే ఏం చేస్తున్నారు? బలవంతంగా చొరబడుతున్నారు. బలవంతంగా చొరబడే వాళ్ళ లక్షణం ఎలా ఉండదు తెలుసా? క్రమం ఉండదు. ఇదే గుర్తుపెట్టుకోండి. బలవంతంగా చొరబడిన వాడికి బైబిల్ తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి. సంఘములో బలవంతంగా చొరబడ్డారు అన్న వాళ్ళకి ఏం తెలియదు? క్రమం తెలియదు. క్రమం తెలియదు అంటే ఏం తెలియదు? బైబిల్ తెలియదు. బైబిల్ తెలియదు అంటే ముందు ఏం తెలియదు? దేవుడు తెలియదు, రక్షణ తెలియదు, రక్షణ యొక్క విలువ తెలియదు. మరి ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘానికి తెలుసు. ఆయన ఏ సంఘం కోసం అయితే ప్రాణం పెట్టాడో ఆ సంఘానికి తెలుసు. ఆ సంఘం ఏ సంఘం? అది. అందుకని సంఘం అనగా ఎవరు ఇప్పుడు చెప్పండి? అది అది అర్థమైంది మీకు? అది కాబట్టి సంఘాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. సంఘాన్ని అలుసుగా తీసుకున్న వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర మనం ఏం చేయకూడదు? సంఘాన్ని ఆ హైట్లో చూపించాలి తప్ప మనం చెడిపోయి వాళ్ళని చెడగొట్టే స్థితిలో మనం ఉండకూడదు. అందుకని సంఘం విలువ మతశాఖలకు తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే ఆ క్రమంలో ఉన్నవాడికి. అందుకని అక్రమము చేయువారులారా ఆ దినాన్ని ఏమంటారు తెలుసా? మేము దయ్యాలను ఎల్లగొట్టమంటారు. ఎల్లగొట్టాం ప్రభు అంటారు. నీ నామంలో అద్భుతాలు చేశాం ప్రభు అంటారు. మత శాఖల బుద్ధిది. వీళ్ళు అద్భుతాలు ఆశ్చర్య కార్యాల మీద తప్ప సత్యం మీద ఉండదు. అందుకని వాళ్ళని ఏమంటాడంట రెండోసారి వచ్చినప్పుడు? అక్రమం చేయవల్లారా. వీళ్ళు ఎలా వచ్చారు సంఘంలోకి? చొరబడ్డారు. అందుకని అక్రమకారులు బలవంతంగా చొరబడ్డారు. అర్థం. అందుకని సంఘం అనగా పరిశుద్ధులు ఉంటారు, పిలవబడ్డారు. కాబట్టి ఆలోచించి సత్యాన్ని స్వీకరించడానికి ఎప్పుడూ ముందుండాలని, సత్య సంబంధమైన ఆలోచనలు చేసి శరీర సంబంధమైన బోధల నుండి తొలగి ఆత్మ సంబంధమైన బోధలు స్థిరపడి పిలువబడిన పిలుపుకు తగినట్టుగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.